శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 24 చాప్టర్లో 49 శ్లోకాల నుంచి పరమేశ్వరుడు యొక్క మాటల మీద విశ్వాసం కలక్క సతీదేవి సీతారూపాన్ని ధరించి రాముణ్ణి పరీక్షించడానికి రాముడి దగ్గరికి వస్తుంది. అయితే ఆ రూపాన్ని చూసే సతీదేవి అని గుర్తించిన ఆ రాముడు చాలా ఆనందంతో ఆవిడకి నమస్కరించి ఇలా పలుకుతున్నాడు. శ్రీరామ ఉవాచ ప్రేమతస్త్వం సతీ బ్రూహి క్వాశంభుస్తే నమోగతః ఏకాకీ విపీనే కస్మాదాగత పతినా వినా. శ్రీరాముడు సతీదేవితో, ఓ సతీ, మీకు నేను నమస్కరిస్తున్నాను. అయితే ప్రేమపూర్వకంగా నాకు ఆ పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు చెప్పండి. అలాగే ఆ పరమేశ్వరుడు లేకుండా మీరు ఒక్కరే ఈ వనంలో ఎందుకు వచ్చారు, ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాడు. త్యక్త్వా స్వరూపం కస్మాత్తే ధృతం రూపమిదం సతి బ్రూహి తత్కారణం దేవి కృపాం కృత్వా మమోపరి. ఓ సతీదేవి, నా మీద కృపతో ఈ రూపాన్ని త్యాజించండి. పైగా అసలు ఈ రూపాన్ని మీరు ఎందుకు ధరించారు, ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే సతీదేవి సీత రూపాన్ని ధరించింది. అందుకని నా మీద కృపతో అసలు ఇలాంటి ధరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ కారణం ఏంటో నాకు చెప్పండి అని అడిగాడు. ఇక్కడ పరమాత్మ అవతారం అయినప్పటికీ కూడా మానవ రూపంలో ఉండి మానవుడిగా ఎలా ఉండాలో అవన్నీ ఆచరించి చూపించిందే రాముడు అవతారం. అయితే మళ్ళీ దండకరణ్యానికి వచ్చి మళ్ళీ పరీక్ష రూపంలో లీలలో భాగంగా మళ్ళీ ఇక్కడ ఆయన చెప్పిన మాటల మీద ఈ పరమేశ్వరికి నమ్మకం కలక ఈవిడే పరీక్షించాలని రావటం ఇదంతా లీలలో భాగమే. ఎలా అయితే ఆ పరమాత్మ స్వాతంత్రుడు, పైగా అన్నీ తన ఆధీనంలో ఉన్నాయి, అన్నిటినీ కూడా ఆడిస్తున్నవాడు పరమాత్మ. మాయా మోహాలు కూడా భ్రమలకు లోబడేలాగా సర్వుల్ని చేస్తున్నాడు, కానీ అవన్నీ తన ఆధీనంలో ఉంటాయి. ఈయనలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు పరమేశ్వరిలో కూడా ఉన్నాయి. ఆవిడ కూడా స్వాతంత్రురాలు, ఆవిడ కూడా మాయా మోహాన్ని తన ఆధీనంలో పెట్టుకుంది. కాకపోతే లీలలు చేయటంలో విశారదులైన ఇద్దరూ కూడా లీల ఒక్క భాగంగానే ఎలా అయితే మళ్ళీ ఈయన అవతరించినట్టుగా ఆవిడ సతీ రూపంలో అవతరించినట్టుగా మళ్ళీ ఏదో తపస్సులు చేసి మళ్ళీ పొందినట్టుగా మళ్ళీ ఇంకో లీల చేస్తూ వివాహం అయిపోయిన తర్వాత ఎక్కడికో విహరిస్తూ ఇక్కడికి వచ్చినట్టుగా పరమాత్మ చెప్పిన మాటల్లో మళ్ళీ విశ్వాసం లేనట్టుగా కలగనట్టుగా అనుమానం తీర్చుకోవటానికి పరీక్షకి వచ్చినట్టుగా ఇదంతా కూడా లీలలో భాగమే. ఎలా అయితే ఇక్కడ మళ్ళీ హరిహరులకు భేదం లేదు, ఉన్నది పూర్ణమైన అవతారం లేని ఆ పరమాత్మ సర్వవ్యాపి. ఆ పూర్ణుడైన పరమాత్మ ఎలా ఉంటాడంటే శక్తియుక్తంగా ఉంటాడు. ఎలా అయితే ఆ పరమాత్మే త్రిమూర్తులుగా అయ్యాడో ఆ పరాశక్తియే త్రిశక్తులుగా అయ్యింది. అందుకనే లీలలో భాగంగా. అందుకే శ్రీరాముడు ఎప్పుడైతే ఇలాగా నా మీద కృపతో ఇది ఎందుకు ధరించారు ఇవన్నీ అంటే ఏమీ ఎరగనట్టుగా అడుగుతున్నది ఎందుకు అంటే ఒక సాక్షిని చూపించటానికి. అంటే ప్రతిదానికి ఒక ప్రమాణం ఉన్నది. ఆ ప్రణామం అన్నది ఎందుకు ఇక్కడ చూపించేది అంటే మళ్ళీ కొన్ని ఉదాహరణలతో మనం చూస్తే కానీ కొన్ని మనకి సాధారణంగా నమ్మకం కుదరదు. పైగా ఎవరు అది చెప్తున్నారు, ఎవరు చెప్పిస్తున్నారు, పైగా ఎవరు వింటున్నారు అంటే మూడు. ఎలా అయితే కర్త హర్త భర్త అన్ని పరమాత్మే, లీలా భాగంగా అక్కడ మళ్ళీ నడిపిస్తున్నదంతా కూడా పరమాత్మయే. పరమేశ్వరి కూడా లీలలో భాగంలో సతీ రూపంలో వచ్చి ఇన్ని పరీక్షిస్తుందన్న భావంలోని ఈ కథను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. సర్వానికి లోబడి ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఎలా అయితే పరమాత్మ ఏం చేస్తున్నాడు, లీలలో భాగంగా మానవ అవతారంలో వచ్చినప్పటికి కూడా ఎలా అయితే పరమేశ్వరుడికి పరమేశ్వరి ఉన్నది అంటే ఇక్కడ అలాగే ఆ విష్ణు అంశంలో ఉన్నది కూడా పరమాత్మే. అలాగే అక్కడ ఆ ఈశ్వరి యొక్క అంశే ఆ సీతాదేవి. కాకపోతే లౌకికంగా ఇద్దరు ఇప్పుడు బాధలో ఉన్నారు. అక్కడ సీత ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ విరహ బాధల్లో ఉన్నట్టుగా బాధలో ఉన్నట్టుగా అంటే సాధారణమైన మానవుడి జీవితంలో జరిగే క్రతువులు బట్టి మనం ఎలా స్పందిస్తాం, అయినప్పటికీ కూడా స్పందనతో కాకుండా ఏది చేసి మళ్ళీ లోకహితార్థమే వచ్చిన అవతారం కాబట్టి కొన్ని క్రతువులు చేయటానికి వచ్చాడు. ఇదంతా కూడా లీలలో భాగమే.
రాముడు ఎప్పుడైతే నా మీద కృపతో అసలు ఏ కారణం చేత అంటే అన్నీ తెలిసి ఈవిడ ఎలా అయితే మోహానికి లోబడి పరమేశ్వరుడు చెప్పింది నమ్మకం కుదరలేదు పరీక్షించడానికి ఈవిడే వచ్చినట్టుగా ఎలా అయితే చేసిందో సర్వము తెలిసిన ఆ విష్ణు స్వరూపమైన రాముడు కూడా ఏమీ ఎరగనట్టుగా నా మీద కృపతో అసలు ఇక్కడ ఎందుకు దయచేశారు ఇలా రూపాన్ని ఎందుకు ధరించారు ఆ కారణాన్ని అడుగుతున్నాడు తెలియక కాదు. బ్రహ్మో ఉవాచ ఇతి రామవచః శ్రుత్వా చకితాసీత్ సతీ తదా స్మృత్వా శివోక్తం మత్వా చావితం లజ్జితా భృశం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శ్రీరామచంద్రుడు మాటలు వినేసరికి సతీదేవికి ఆశ్చర్యానికి అంటే విశ్వాసం కలగలేదని ఎలా అయితే లీలా భాగంలో నమ్మకం కుదరనట్టుగా వచ్చిందో ఇప్పుడు ఆ రూపం మార్చి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వచ్చింది సతీదేవి అని ఎలా అయితే గ్రహించాడో రాముడు ఆయన గ్రహించి చెప్పేసరికి ఆ నమ్మకం కుదిరినట్టుగా ఏదో ఆశ్చర్యం కలిగినట్టుగా పరమేశ్వరుడు ఒక్క మాటలు మళ్ళీ స్మరణ చేసుకున్నది. ఆయన చెప్పింది నేను వినలేదు కదా ఆ మాటలు స్మరించుకుని అది నిజమే కదా ఈయన విష్ణు అంశే అందుకుని ఈవిడ కాస్త సిగ్గుకి లోబడింది. అంటే ఇక్కడ మళ్ళీ పరమేశ్వరి ఆవిడ లీలల భాగమే. ఎలా అయితే ఇప్పుడు నాకు కందిపప్పుకి పెసరపప్పుకి శనగపప్పుకి తేడా తెలియదు అన్నీ పసుపు రంగులోనే ఉంటాయి. అయితే ఇది ఈ పప్పు ఇది ఈ పప్పు అని ఎలా అయితే వాటి గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు పెసరపప్పుని కందిపప్పుని శనగపప్పుని చెప్తారు. ఇది దృఢపరుస్తారు అప్పుడు నాకు విశ్వాసం కలుగుతుంది. నాకులాగే ఇంకా తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏది పెసరపప్పు ఏది కందిపప్పు అన్నప్పుడు వాడు పెసరపప్పును పట్టుకుని కందిపప్పుని పట్టుకుని పెసరపప్పు అంటే వాడికి తెలుసు కాబోలు వాడు చెప్పిందే అదే కరెక్ట్ అనుకుని నేను అదే గుడ్డిగా నమ్ముతాను. ఇప్పుడు ఒక అజ్ఞాని ఉంటే అలా ఉంటుంది కానీ జ్ఞానము పూర్ణంగా ఉన్న పరమాత్మ ఇక్కడ లీలగా చేస్తున్నాడు. ఏది తెలియనట్టుగా ఇక్కడ మళ్ళీ తానే వ్యక్తపరుస్తున్నట్టుగా ఎలా అయితే అన్నిటికీ కర్త క్రియ కర్మ మూలమైన వాడు పరమాత్మ. లీలా భాగంగా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే దృఢపరుస్తున్నాడు ఆ విశ్వాసాన్ని భక్తులకి స్థిరత్వాన్ని కూర్చటానికి. ఎందుకంటే పరమాత్మ దృఢీకరించినప్పుడు ఆ అవతారంలో వచ్చి తాను చెప్పింది అది మళ్ళీ మనకి అవగాహనకి సులభం అవ్వటానికి లేకపోతే మనం అది స్వీకరించలేము. అందుకే ఇక్కడ కథల్లో భాగంగా మాయామోహాలకి లోబడినట్టుగా ఇవన్నీ చెప్తాడు. పరమాత్మ ఎలా అయితే స్వాతంత్రుడు మాయని అన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకుని ఎలా అయితే భ్రమలకు లోబడేలా చేసే అంత సమర్థత కలిగి ఉన్నవాడో పరమేశ్వరి కూడా అంతే సమర్థత కలిగి ఉంది. అలాగే శివతత్వమైన అక్కడ విష్ణు అయినా ఇద్దరు ఆ పరమాత్మ అంశే. అదే ఇక్కడ అంశాన్ని అనుకోవటానికి కూడా వీల్లేదు. అవతారంలో భాగంగా నామానికి రూపానికి అతీతంగా ఉన్న పరమాత్మ ఆ అవతారాలలో ఆ లీలలు చేయటానికి వచ్చాడు. ఈ లీలలు చేయటంలో భాగంగా ఇక్కడ తానే ఉండి అక్కడ తానే ఉండి అన్ని కథల్ని నడిపిస్తున్నట్టుగా చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఈశ్వరి కూడా మళ్ళీ ఏదైతే లీలా భాగంగా వివాహం చేసుకునేటప్పుడు ఈ అవతారాలలో సతీదేవి నేను చెప్పిన మాటను ఎప్పుడైతే విశ్వసించదో అప్పుడు మళ్ళీ నేను ఆవిడ్ని త్యాజిస్తాను అని చెప్పాడు. అది ఇప్పుడు వాస్తవం చెయ్యటానికి ఈ లీలంతా కూడా చేస్తున్నది. అందుకుని మళ్ళీ పరమేశ్వరుని ఒక్కసారిగా స్మరించి ఆయన చెప్పిన మాటలు నేను విశ్వసించలేదు అన్నట్టుగా ఆవిడక్కడ బాధపడుతున్నట్టుగా చూపిస్తున్నారు. రామం విజ్ఞాయ విష్ణుం త్వం స్వరూపం సంవిధాయ చ స్మృత్వా శివపదం చిత్తే సత్యువాచ ప్రసన్నదీ. శ్రీరాముడు సాక్షాత్తుగా విష్ణువు యొక్క అంశాన్ని తెలుసుకుని తన నిజస్వరూపాన్ని ప్రకటిస్తూ మనస్సులో మళ్ళీ ఆ శివుని చరణాలనే ఒక్కసారిగా చింతిస్తూ ఆనందుగా అయ్యింది ఈవిడ. ఇప్పుడు మళ్ళీ ఆనందం ఎక్కడొస్తుంది ఆనందం ఎందుకు వస్తుంది అంటే ఈ అవతారాన్ని చాలించే సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా లీలలు చేయాల్సిన పని ఉంది కాబట్టి అందుకని ఆనందంగా ఇక్కడ మళ్ళీ రాముడికి ఇలా చెప్తుంది. పైగా ఎవరికి చెప్తుంది అంటే మళ్ళీ ఆ పరమాత్మకే చెప్తుంది సతీదేవి. శివో మయా గణేశ్చైవ పర్యాటన వసుధం ప్రభుః ఇహాగచ్చచ్చ విపీనే స్వతంత్రః పరమేశ్వరః. ఓ రఘునందన ఓ రామ స్వాతంత్రుడైన పరమేశ్వరుడు మా గణములతో పార్షదులతో కలిసి భూమి అందు విహరించటానికి మేము ఇలాగా ఈ వనానికి వచ్చాము అని చెప్పింది.
ఇప్పుడు భూత భవ్య వర్తమానాలు, భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసింది పరమాత్మకి. ఆ పరమాత్మయే ఈ రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మయే ఆ రూపంలో ఉన్నాడు. అయితే ఆయనకి తెలియాల్సిన అవసరం ఉందా? ఆయనకి తెలీదా చెప్తే గాని అంటే, సర్వము తెలిసి కూడా ఏమీ ఎరగనట్టుగా ఉంటున్నాడు లీలలో భాగంగా. అలాగే సర్వానికి కారణమైన ఆ పరమేశ్వరి కూడా లీలలో భాగంగా మళ్ళీ ఇక్కడ ఏదో ఈమె చెయ్యరాని పనేదో చేసిందన్నట్టుగా మళ్ళీ ఆయనకి ఆ వృత్తాంతాన్ని చెబుతున్నది. अपश्यद्तत्र सत्त्वां हि सीतान्वेषान् तत्परं సలక్షణం విరహిణాం సీతయా క్లిష్టమానసం. అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు సీతని అన్వేషిస్తూ ఉన్న మీ ఇద్దరిని, బాధలో దుఃఖంలో ఉన్న మీ ఇద్దరిని లక్ష్మణ సమేతంగా మేము చూశాము. నత్వా త్వం సా గతో మూలే వటశ్చ స్థిత ఇవ హి ప్రశంసన మహీమానం తే వైష్ణవం పరమం ముధా. అయితే ఇక్కడ మీ ఇద్దరిని చూసాము. అయితే సీతాదేవి కోసం మనసులో అంతలాగా పరితపిస్తూ, అంత బాధలో ఉండి విరహ శోకంలో పీడింపబడుతున్న వాడివి ఈ అవస్థలో నిన్ను చూసాము. అయితే ఆ మహిమా ప్రశంసలు చేసుకుంటూ నిన్ను చూసేసరికి అత్యంత ఆనందానికి లోబడిపోయాడు ఆ పరమేశ్వరుడు. అందుకే మీకు నమస్కరించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి, అంటే పెద్దగా ఏం సంభాషించలేదు, ఒక నమస్కారం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ఇక్కడ ఈ అవస్థలో నిన్ను చూసి ఆయన ఆనందంతో నీకు నమస్కరించేసి మళ్ళీ అదే ఆనందంలో వటవృక్షం కిందకి వెళ్ళి నిలుచుని ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. చతుర్భుజం హరిత్వాం నో దృష్టవైవ ముదీతో భవతు యతేతం రూపమమలం పశ్యన్నానందమాప్తవాన్. అయితే ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళి కూర్చోటమే కాకుండా నీ యొక్క ఈ విష్ణు స్వరూపం, అంటే ఇక్కడ నిన్ను చూశాడంటే ఈ రాముడు అవతారంలో చూశాడు, నీ అసలైన చతుర్భుజ అవతారాన్ని కూడా ఏమీ చూడలేదు. కానీ నిన్ను చూసిన ఆనందంలో ఆ వైష్ణవ రూపం అందుకుని ఆ మహోత్కృష్టమైన మహిమను గానం చేస్తున్నాడు. ఆ దర్శన మాత్రం చేతనే ఆ స్వామి ఆనంద పార్వశంలో అయిపోయి నిర్మల రూపాన్ని చూస్తూ ఆయన ఎంతో సంతోషంగా ఆ వటవృక్షం దగ్గర కూర్చున్నాడు. తచ్చుత్వా వచనం శంభోర్భ్రమమానీయ చేతసి తదాజ్ఞయా పరీక్షం తే కృతవత్స్యాస్మిన్ రాఘవ. జ్ఞాతం మే రామం విష్ణుస్వం దృష్ట్వా తే ప్రభూతా కిల నిస్సంశయ దతాపి తచ్చును త్వం చ మహామతి. ఆయనైతే ఆనందంలో అక్కడ కూర్చున్నాడు. అయితే ఆయన అంత ఆనందానికి లోబట్టానికి పైగా నువ్వు ఆ విష్ణు అంశ అని చెప్తే ఆ మాటలు ఎందుకో నా మనస్సులో కాస్త అనుమానాలు, ఆ అవిశ్వాసం వచ్చాయి. భ్రమలకు లోబడిపోయాను. అందుకే ఓ రాఘవ, ఓ రామ, ఆ స్వామి ఆజ్ఞతోనే నేను ఇక్కడికి నిన్ను పరీక్షించటానికే మళ్ళీ సీత రూపాన్ని ధరించి, అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా పరీక్షించుకో అని చెప్పాడు. అందుకని ఆజ్ఞతోనే నిన్ను పరీక్షించడానికి ఈ సీత రూపంలో నేను వచ్చాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత రామ, ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నిజంగానే సాక్షాత్తు విష్ణుదేవుడు అని నేను తెలుసుకున్నాను. నీ మాహత్యమును కనులారా నేను చూడగలిగాను. నా సందేహాలన్నీ కూడా తొలగిపోయినవి. అయినా సరే నేను ఒకటి అడుగుతాను, అది మాత్రం నా కలిగిన సందేహాన్ని నువ్వు కూడా అది విని దానికి తగ్గట్టుగా నాకు అది తొలగించు అని అడుగుతుంది. కథం ప్రాణం యస్త్వం తస్య సత్యం బ్రూహి మమాగ్రతః కురు నిశ్శంశయాన్ త్వం మాం శమలం ప్రాప్నూహి ధృతం. అంటే ఇక్కడ మళ్ళీ లీలలో భాగంగా ఏమీ తెలియనట్టుగా అడుగుతుంది. అయితే నాకు నిజంగానే అసలైన సత్యాన్ని మీరు నాకు చెప్పండి. అయితే ఎలాగా ఆ పరమేశ్వరుడు నీకు నమస్కరించాడు, పరమేశ్వరుడితోనే నమస్కరించుకున్నట్టుగా చెయ్యగలిగిన ఆ స్థితి నువ్వు ఎలా పొందావు, నాకు ఈ అనుమానం వస్తుంది కాబట్టి ఈ అనుమానాన్ని మీరే తొలగించండి త్వరగా, అప్పుడు కానీ నా మనసు కుదుట పడదు. అంటే ఒక సందేహం ఇంకో సందేహానికి మూలమవుతుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు అడ్డదిడ్డంగా ప్రతిదాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోతే మనకి అర్థం కాదు. ఒక్కటి పట్టుకుని దాని మూలాలు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అస్పష్టత వస్తుంది. కానీ ఇక్కడ పరమేశ్వరికి ఆ అస్పష్టత లేదు. ఇక్కడ పూర్ణంగా ఉన్నవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఒకటి మళ్ళీ స్థిరపరచటానికి, ఈ సందేహాలు భ్రమలకి లోబడే వాళ్ళకి ఆ వాస్తవాన్ని అర్థం చెయ్యటానికి ఇంత లీలగా చేస్తున్నది. సంపూర్ణ శాంతి నాకు లభించాలంటే ఇక్కడ నాకు కలిగిన ఈ అనుమానాన్ని నా మనసులోంచి నా సందేహాన్ని తొలగించమని సతీదేవి రాముణ్ణి అడిగింది. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచస్తస్య రామశ్చోద్ పుల్లలోచన
అస్మరస్త్వం ప్రభుం శంభుం ప్రేమాభూద హృది చాధికం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ నారద, ఎప్పుడైతే సతీదేవి యొక్క మాటలు విని శ్రీరాముడు యొక్క కళ్ళు ఇక్కడ ఆనందంతో ఉన్నాయి, అందుకుని ఒక్కసారిగా మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి స్మరించాడు. అంటే వికసించిన కమలాలు లాగా అయిపోయాయి. అంటే ఇక్కడ నన్ను మెచ్చుకుంటారంటే నాకు ఎలా అయితే ఆనందం ఉబ్బితబ్బిబ్బైపోతాను, ఇక్కడ అది కాదు తీసుకోవలసింది, ఇక్కడ లీలగా తీసుకోవాలి. ఎందుకంటే తన గురించి తానే, పైగా పరమాత్మ గురించి పూర్ణంగా తెలిసినవాడు ఎవరు అంటే ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. ఒకటి అక్కడ తొలగించడానికి లేదు, ఇంకొకటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం కూడా లేదు. అందుకే ఒక్కసారిగా మళ్ళీ ఈ ఆనందంతోనే మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకున్నాడు రాముడు. తర్వాత అత్యధికమైన ప్రేమ అన్నది హృదయంలో ఉత్పత్తి చెంది అప్పుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, సత్య వినాజ్ఞయ శంభుర్ సమీపం నాగ్మన్ముని సంవర్ణ్య మహీమానం చ ప్రావోచ్చద్రాఘవ సతీం. ఇక్కడ ఆ ప్రేమ ప్రవాహం అన్నది ఆయన హృదయంలో ఎంతలాగా పొంగిపోయిందంటే మునీంద్ర, ఇక్కడ కాకపోతే అక్కడ ఆజ్ఞ లేనందున శ్రీరాముడు సతీదేవితో కలిసి భగవంతుడు శంకరు సమీపానికి వెళ్ళలేదు. ఇక్కడ మళ్ళీ వెళ్ళటానికి వీలు లేదా అంటే ఇది అంశ అది అంశ అయినప్పుడు మళ్ళీ లీలలో భాగంగా కొన్ని కొన్ని క్రతువులు చెయ్యటానికి వచ్చినప్పుడు కొన్ని నియమాలను ఉల్లంఘించకుండా ఉంటున్నట్టుగా, కొన్ని మళ్ళీ చెయ్యకుండా అవి మళ్ళీ సాహసించకుండా ఉన్నట్టుగా పరిధిలో ఉన్నట్టుగా చేస్తాడు. ఎలా అయితే సృష్టి చేసేటప్పుడు అంతే చేస్తున్నాడు. దాన్ని లయం చేసేంత సమర్థత ఉండి కూడా సృష్టించగానే లయం చేయట్లేదుగా, ఒక సమయాన్ని ఇచ్చాడు కదా. అలాగే పోషింపబడటానికి ఒక సమయాన్ని ఇచ్చాడు. అలాగే ఈ పోషణ అన్నది నీకు వృద్ధి సిద్ధి అన్నీ ఇస్తుంది. కాకపోతే ఆ కాలం ఆసన్నమైనప్పుడు ఎలా అయితే సృష్టి చేయగలిగిన సమర్థత ఉన్నవాడు, లయం చేయగలిగిన సమర్థత ఉన్నవాడు కూడా మళ్ళీ ఉపేక్షిస్తున్నాడు. అక్కడ పోషణ జరుగుతున్నది, సంరక్షిస్తున్నాడు. తర్వాత అనుగుణంగా ఆ సమయం ఆసమన్నప్పుడు లయం చేస్తున్నాడు మళ్ళీ పునః సృష్టి. అంటే అన్నీ చేయగలిగిన సమర్థత ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే పరమాత్మ యొక్క పూర్ణ రూపాన్ని కానీ దాన్ని దర్శించుకునే భాగ్యం కానీ మనకి లేదు. విరాట స్వరూపాలు వచ్చినప్పటికీ కూడా ఆ విరాట స్వరూపాన్ని దర్శించే యోగ్యత, ఆ శక్తిని కూడా మళ్ళీ ప్రసాదించి అప్పుడు దాన్ని చూపించాడు. మనం ఎలా అయితే కనిపించే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా భావిస్తాం, దాన్ని ఎంతసేపు చూడగలవు అంటే బాలసూర్యుని, అంటే పొద్దున ఉదయిస్తున్నప్పుడు అంత కాంతిలో అయితేనే నువ్వు చూడవు, అంతకు మించి మనం చూడలేము. మిట్ట మధ్యాహ్నం నేను చూస్తానని కూర్చుంటే 2 నిమిషాలు కాదు కదా, ఒక్క అర నిమిషం కూడా మనం చూడలేం. అంటే పూర్ణత్వంతో ఒక తేజ పుంజంలాగా ఉన్న ఆ పరమాత్మ లీలలో భాగంగానే ఇక్కడ మళ్ళీ ఏ కార్యానికైతే వచ్చాడో ఆ కార్యం చెయ్యటానికి నియమంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ రావటానికి వెళ్ళటానికి అవసరం ఇప్పుడు లేదు. కాబట్టి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడ కూర్చున్నాడో చెప్పింది, ఏం చేస్తున్నాడో సతీదేవి చెప్పింది. కానీ ఆ పరమేశ్వరుడి సమీపానికి రాముడు వెళ్ళలేదు. మనస్సులోనే ఆయన మహిమను వర్ణించుకుంటూ ఉన్నాడు ఆ శ్రీరాముడు సతీదేవితో. మళ్ళీ ఈ కారణం ఏంటంటే దేని ద్వారా ఆ పరమేశ్వరుడే నీకు నమస్కరించేంత యోగ్యత నీకు ఎలా వచ్చింది అని అడిగింది. ఆ మహిమ వర్ణన ఆవిడ చెయ్యటానికి పూనుకున్నాడు. మనస్సులో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూనే ఆ శ్రీరాముడు ఎక్కడ చూసినా శివపురాణాలు కానీ రామాయణాలు కానీ ఏది చూసినా సరే ఈ రాముడు విష్ణువంశ, ఆయన మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. శివ అవతారంలో ఉండి ఆయన కూడా ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఎవరిని చేస్తున్నాడు అంటే పూర్ణంగా ఉన్న పరమాత్మ మళ్ళీ సాధకుడు ఎలా ఉండి దేన్ని సాధించుకోవాలంటే ఏ క్రతువులు చెయ్యాలి, ఆ క్రతువులు చెయ్యటానికి నువ్వు ఎలా ఉండాలి నియంత్రణతో అన్నది కూడా మళ్ళీ స్పష్టపరచటానికి హరిహరుల్లో భేదం లేదు. తను చేసిన తిను చేసిన మార్గాన్ని స్పష్టపరిచి ఆ మార్గంలో పయనించిన వాళ్ళకి అక్కడ ఫలితాల రూపంలో ఏం లభిస్తాయని చెప్పటానికి ఇవన్నీ చెప్పటము. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 24 చాప్టర్ సంపూర్ణం.